హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోలో మనం లోకల్ హోస్ట్లో మనం వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా లాగిన్ డీటెయిల్స్, యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి, అట్లాగే ఎలా వర్డ్ప్రెస్ని ఎలా లాగిన్ చేసుకోవాలో చూసాం. సో ఇప్పుడు ఇంట్రడక్షన్ అబౌట్ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్. సో ఈ వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, సో అవి ఎలా మనం యూజ్ చేస్తామనేది మీకు ఇంట్రడక్షన్ ఇస్తాను. జస్ట్ మీరు మన లోకల్ హోస్ట్ టైప్ చేయండి, లోకల్ హోస్ట్ టైప్ చేసి ఎంటర్ చేయండి. యాక్సెస్ వర్డ్ప్రెస్, ఓకే, మన శాంపుల్ సైట్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం లాగిన్ చేయాలి. దీని తర్వాత లాగిన్ టైప్ చేయండి, ఎంటర్ చేయండి. సో మనం క్రియేట్ చేసుకున్న యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఇచ్చుకోండి. నా యూజర్ ఐడి అడ్మిన్, నా పాస్వర్డ్ నేను ఇస్తున్నా, మీ పాస్వర్డ్ మీరు ఎంటర్ చేయండి. లాగిన్. సో మనం లాగిన్ అయిపోయాం, వర్డ్ప్రెస్లోకి లాగిన్ అయిపోయాం. సో మీకు వర్డ్ప్రెస్ అప్లికేషన్ అనేది ఇలా కనిపిస్తుంది. సో దీన్నే మనం డాష్బోర్డ్ అంటాం. ఈ కనిపించే ఏరియా మొత్తాన్ని మనం డాష్బోర్డ్ అంటాం. సో మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో మనకి ఇవన్నీ ఏం అవసరం లేదు. ఫస్ట్ ఇవి క్లీన్ చేసేద్దాం. ఇక్కడ ఈ డిస్మిస్ క్లిక్ చేయండి, ఇది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం ఈ స్క్రీన్ ఆప్షన్స్ అని ఉంది కదా, ఈ స్క్రీన్ ఆప్షన్స్ని క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేయండి. అన్ని టిక్ మార్క్ చేస్తున్నాయి చూడండి, ఇవన్నీ తీసేసేయండి. సో తీసేస్తే అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు క్లియర్ అయిపోయింది. మళ్ళీ దీని మీద క్లిక్ చేయండి, పైకి వెళ్ళిపోతుంది. సో ఇది మనకి ఇప్పుడు మన డాష్బోర్డ్ అనేది చాలా క్లీన్గా ఉందన్నమాట. సో ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్కి వస్తే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నవి మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీటి గురించి మనం చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ డాష్బోర్డ్ అని ఉంది. కంప్లీట్ డాష్బోర్డ్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. హోమ్ అంటే ఇప్పుడు మనం ఉన్నదే హోము. సో ఇక్కడ కొన్ని మనకి ఎప్పుడు కూడా అప్డేట్స్ అనేవి వస్తుంటాయి, అవి వదిలేయండి. తర్వాత అప్డేట్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ అని ఉంది. సో మనం ఎలాంటి పోస్టింగ్స్, మన వెబ్సైట్లో ఎలాంటి పోస్టింగ్స్ ఏమైనా ఉంటే కూడా ఆల్రెడీ పోస్టింగ్ చేస్తుంటే ఆల్ పోస్ట్ అని చూపిస్తుంది. ఇప్పుడు క్లిక్ చేద్దాం. ఆల్ పోస్ట్స్ అంటే మన దాంట్లో జస్ట్ హలో వర్డ్ అని ఒక పోస్టింగ్ ఉంది. మన డిఫాల్ట్ ఏదైతే మన సైట్ ఇక్కడికి రండి, ఇది అడ్మిన్, దాని మీద క్లిక్ చేసి రైట్ క్లిక్, ఓపెన్ న్యూ విండోలో. సో ఇక్కడైతే మనకి ఇది పోస్టింగ్స్ అంటారు. ఇవి రీసెంట్ పోస్ట్ అని ఒక పోస్ట్, డిఫాల్ట్ పోస్టింగ్ ఒకటి ఉంది కాబట్టి అది చూపిస్తుంది. సో యాడ్ న్యూ పోస్ట్ అంటే మనం ఇక్కడ పోస్ట్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఆ పోస్ట్ టైటిల్ ఇచ్చుకోండి. సో దాని డిస్క్రిప్షను ఇవన్నీ మీకు నేను తర్వాత చూపిస్తాను ఎట్లా యూజ్ చేయాలి అని. బ్యాక్ వచ్చేసేయండి. సో ఇవన్నీ పోస్టింగ్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ అనమాట. సో నెక్స్ట్ మీడియా. సో మీడియా అంటే లైబ్రరీ. మనం ఏదైనా ఇమేజెస్ కానీ, పీడిఎఫ్ ఫైల్స్ కానీ, వీడియోస్ కానీ ఇవన్నీ మనం ఈ లైబ్రరీలో అప్లోడ్ చేసుకున్న తర్వాత మనం లైబ్రరీ నుంచి మన సైట్లోకి తీసుకొస్తాం. అవి కూడా మనం తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ పేజెస్ అంటే ఇప్పుడు మనకి మన వెబ్సైట్లో హోము, అబౌట్ అస్, సర్వీసెస్, ప్రొడక్ట్స్, కాంటాక్ట్ అస్, ఇట్లా ఏవైతే మనకి పేజెస్ ఉంటాయో అవన్నీ ఇక్కడ ఈ పేజెస్లో ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ కామెంట్స్ అంటే జనరల్గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇప్పుడు మనం ఫేస్బుక్లో ఏమైనా కామెంట్ చేస్తాం అనుకోండి. సో ఆ కామెంట్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది, డైరెక్ట్గా మన వాల్ మీద పోస్టింగ్ వచ్చేస్తుంది అది. సో ఇక్కడ ఏంటంటే మన వెబ్సైట్లో ఏదైనా పోస్టింగ్ కామెంట్ చేసినప్పుడు అది ఇక్కడ పర్మిషన్ అడుగుతుంది అనమాట. పర్మిషన్ ఇక్కడ మనం
దీనికి మనం అప్రూవ్ చేస్తే మన వెబ్సైట్లో డిస్ప్లే అవుతుంది, లేదంటే లేదు. ఎందుకంటే మన పర్సనల్ వెబ్సైట్స్ కాబట్టి, కంపెనీ వెబ్సైట్స్ కాబట్టి ఎవరైనా మిస్యూజ్ చేసి పోస్టింగ్ చేసి అందరూ చూస్తారు కాబట్టి సో మనం డైరెక్ట్ పర్మిషన్స్ అనేది ఇవ్వమన్నమాట. సో ఇవి కూడా ఎలా వర్క్ అవుతాయి అనేది మనం సైట్ డిజైన్ చేసేటప్పుడు చూస్తాం ఇది కూడా. సో నెక్స్ట్ అపీరియన్స్. సో అపీరియన్స్లో అపీరియన్స్ క్లిక్ చేయండి. అపీరియన్స్ అంటే మన వెబ్సైట్ డిజైన్ ఎలా ఉంటుంది అనేది మన అపీరియన్స్లో ఇక్కడ ఉంటుంది ఇదంతా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డిజైన్ ఎలా ఉంది, మన వెబ్సైట్ డిఫాల్ట్ డిజైన్ ఎలా ఉంది అంటే ఇది ఈ అపీరియన్స్లో ఫస్ట్ థీమ్లో ఉన్నాం మనం, ఈ థీమ్లో ఉన్నాం. సో ఈ థీమ్ అనేది ఈ ఫస్ట్ ఏదైతే యాక్టివ్లో ఉందో ఈ డిజైన్ అనేది మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది, ఇదే డిజైన్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో అట్లా కాకుండా మనం దీన్ని యాక్టివేట్ చేసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్టివేట్ చేయండి, ఈ థర్డ్ వన్ యాక్టివేట్ చేయండి. సో ఇప్పుడు ఇది యాక్టివ్లో ఉంది, ఇక్కడ యాక్టివ్ చూపిస్తుంది కదా, ఇక్కడ యాక్టివ్లో ఉంది. సో ఇప్పుడు మీరు మన వెబ్సైట్కి వచ్చేసి రిఫ్రెష్ చేయండి. సో డిజైన్ మారిపోయింది. సో ఏదైతే మనం డిజైన్ మనకు నచ్చిన డిజైన్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో అదే థీమ్ అపీరెన్స్లో ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ థీమ్. ఓకే, సో ఈ థీమ్స్ని మనం ఇంకా ఇవే కాదు, ఇంకా మల్టిపుల్ చాలా థీమ్స్ ఉంటాయి. సో వాటిని ఎలా మనం చేసుకోవాలి, ఇక్కడ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ చూపిస్తాను. సో ఈ థీమ్ని మనం ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అనేది కూడా ఈ నెక్స్ట్ ఆప్షన్ కస్టమైజేషన్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి, కస్టమైజ్. సో మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఏవైతే పార్ట్స్ ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఈ అడ్మిన్స్ బ్లాగ్ అనే దాన్ని నేను చేంజ్ చేయాలంటే ఈ పెన్సిల్ మార్క్ ఈ రౌండ్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించినవి మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ ఈ అడ్మిన్ బ్లాగ్ అని ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఏదైనా ఇవ్వండి, జస్ట్ గూగుల్. సో ఇక్కడ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చేంజ్ అవుతుంది. సో ఇట్లా మనకు కావాల్సినట్టు మనం ఇక్కడ చేంజ్ చేసుకుంటాం, దాన్నే కస్టమైజేషన్ అంటారు అనమాట. సో ఇది క్లోజ్ చేసేయండి, డాష్బోర్డ్కి వెళ్ళిపోతాం. ఓకే, సో అట్లాగే విడ్జెట్స్ అంటే క్యాలెండర్స్ కానీ మనకి సర్చ్ ఆప్షన్స్ కానీ ఇవన్నీ విడ్జెట్స్లో ఉంటాయి. నేను అది కూడా నెక్స్ట్ డిజైన్ చేసేటప్పుడు చూపిస్తాను మీకు. అండ్ మెనూస్ అంటే మన వెబ్సైట్లో మీకు జనరల్గా హోమ్, అబౌట్ అస్, తర్వాత సర్వీసెస్, ప్రాజెక్ట్స్ కానీ ఇట్లా డిఫరెంట్ పేజెస్ ఉన్నవి. వాటన్నిటి మనం మెనూ అంటాం. టాప్ మెనూ మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను, టాప్ మెనూ, టాప్ హెడర్లో టాప్ మెనూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం మెనూ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో హెడర్ అంటే మీకు మనకు వెబ్సైట్లో ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు మీకు టాప్ హెడర్ అయితే ఏదైతే ఉందో ఆ హెడర్ అనేది మనం ఇక్కడ నుంచి డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. సో థీమ్ ఎడిటర్ అంటే సో కంప్లీట్ థీమ్ ఎడిటర్కి కస్టమైజేషన్కి డిఫరెన్స్ ఏంటి అనేది నేను మీకు డిజైన్ చేసేటప్పుడు మీకు చెప్తాను అనమాట. సో మనకి ప్లగ్గిన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఓన్లీ థీమ్ అపీరెన్స్లో థీమ్ అనేది, తర్వాత ఇక్కడ ప్లగ్గిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి డిజైన్ అవుట్పుట్ అనేది మోస్ట్లీ ఎక్కువ మన వర్క్ అనేది ఈ రెండింటి మీద ఎక్కువ చేస్తుంటాం. సో మనకి డిఫరెంట్ ప్లగ్గిన్స్ ఉంటాయి. ఆ ప్లగ్గిన్స్ ప్లగ్గిన్స్ అంటే అసలు ఏంటి, అవి ఎలా యూజ్ అవుతాయి అనేది నేను మీకు మనం డిజైన్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ యూజర్స్, ఎవరైతే యూజర్స్ మన వెబ్సైట్కి మనం ఎంతమంది యూజర్స్ని, అడ్మిన్ యూజర్స్ని పెట్టుకోవచ్చు, తర్వాత సబ్ అడ్మిన్స్ పెట్టుకోవచ్చు అట్లా. సో ఆ యూజర్స్ అనేది కూడా నేను మీకు నెక్స్ట్ చెప్తాను అన్నమాట. తర్వాత ఈ టూల్స్లో మనకి ఇది అంత ఇంపార్టెంట్ కాకపోయినా కూడా జస్ట్ నేను మనకు డిజైన్ చేసేటప్పుడు నేను మీకు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మోస్ట్లీ నెక్స్ట్ వచ్చేసి సెట్టింగ్స్లో 2-3 ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఏదైనా ఈ వర్డ్ ప్రెస్కి సంబంధించిన సెట్టింగ్స్ ఏదైనా కూడా మనం చేంజెస్ చేయాలి అంటే మాత్రం సెట్టింగ్స్లోకి వచ్చి చేంజెస్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కొలాప్స్ మెనూ అంటే ఇది జస్ట్ క్లిక్ చేస్తే ఇది ఈ లెఫ్ట్ సైడ్ అనేది డిజైన్ అనేది ఇలా చేంజ్ అవుతుంది. మళ్ళీ ఈ లాస్ట్ ఐకాన్ మీద క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. ఓకే, సో ఓవరాల్గా వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అనేది ఈ ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఆప్షన్స్తోనే మనం మన వెబ్సైట్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది.